వెల్కమ్ బ్యాక్ టు మోఫీ ఐ. ఈ వీడియోలో మనం ఒక కంప్లీట్ వాయిస్ ఏజెంట్‌ని బిల్డ్ చేయబోతున్నాం. ఆ వాయిస్ ఏజెంట్‌ని ఎన్‌ఐటీని కనెక్ట్ చేసి, వేరే టూల్స్ కనెక్ట్ చేసి ఒక కంప్లీట్ సిస్టమ్ అయితే బిల్డ్ చేయబోతున్నాం. ఒక కంప్లీట్ వాయిస్ ఏజెంట్ సిస్టమ్ అయితే బిల్డ్ చేయబోతున్నాం. కంప్లీట్ ప్రొడక్షన్ లెవెల్ వరకు ఎలా చేయాలో మొత్తం క్లారిటీగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, నేను నా రిటైల్ అకౌంట్‌లోకి అయితే వచ్చేసాను. మీరు రిటైల్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లోకి అయితే లాగిన్ అయిపోండి. ritailai.com అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి సైన్ అప్ కానీ లాగిన్ కానీ అయిపోండి. మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. లాస్ట్ వీడియోస్లో నేను మొత్తం కవర్ చేశాను. మీరు కనుక చూడకపోతే వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పార్ట్ 1 పార్ట్ 2వి. మీరు అవి చూడకపోయినా పర్లేదు, మీకు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఏజెంట్ ఉంది కదా, అది మనం బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఇది దేనికి బిల్డ్ చేస్తున్నామంటే ఒక క్లినిక్కి బిల్డ్ చేస్తున్నాం. ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే, మన క్లినిక్కి ఓల్డ్ పేషెంట్స్ ఉంటారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్ బ్యాక్, 6 మంత్స్ బ్యాక్ అలా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఏజెంట్ కాల్ చేసి మళ్ళీ అపాయింట్మెంట్ బుకింగ్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఒక సినారియో చెప్తాను. ఒక 3 మంత్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు ఒక క్లినిక్కి. అంటే ఇదే క్లినిక్ అనుకోండి. ఈ క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చారు 3 మంత్స్ బ్యాక్. అతనికి ట్రీట్మెంట్ అయింది, మొత్తం బాగానే అయింది. తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే, ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ చెకప్కి రండి అని అలా చెప్పారు. కానీ ఈ పేషెంట్కి అది గుర్తుండదు కదా. అందుకు మనం ఏం చేసామంటే ఈ ఏజెంట్ అనేది బిల్డ్ చేసాం. ఈ ఏజెంట్ అనేది వాళ్ళకి కాల్ చేసి, ఇలా మీరు 3 మంత్స్ బ్యాక్ ఇలా విజిట్ చేశారు మా క్లినిక్ని, మీకు ఇలా ఈ చెకప్ అయింది, మీకు ఇలా సో అండ్ సో చెకప్ అయింది, ఇప్పుడు మీకు 3 మంత్స్ అయినాయి కాబట్టి మీకు ఎలా ఉంది అని అలా అడుగుతుంది అనమాట. ఫస్ట్ మీకు ఎలా ఉందని, తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. తర్వాత ఇది సర్వీస్ని రికమెండ్ చేస్తుంది అనమాట. తర్వాత ఇది ఆ చెకప్ని రికమెండ్ చేస్తుంది అనమాట. మీరు మళ్ళీ 3 మంత్స్ అవుతుంది కదా, మళ్ళీ ఒకసారి చెకప్కి వస్తే బాగుండు, అలా కొన్ని మాటలు చెప్పి రికమెండ్ చేస్తుంది అనమాట. వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకి అపాయింట్మెంట్ బుకింగ్ అనేది చేస్తుంది అవైలబుల్ స్లాట్లో. వాళ్ళ క్లినిక్ అవైలబిలిటీ చూసి, అవి మొత్తం చూసి అపాయింట్మెంట్ అనేది బుక్ చేస్తుంది అనమాట. ఇలా వర్క్ అవుతుంది అనమాట ఈ ఏజెంట్ మొత్తం. ఇది మొత్తం చేయడానికి మనం ఏం చేసాం, ఇక్కడ ఫంక్షన్స్లో ఇక్కడ ఈ 3 ఫంక్షన్స్ అయితే ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఏజెంట్ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ఏజెంట్ ప్రాంప్ట్ మొత్తం రెడీ చేసామన్నమాట. తర్వాత ఇక్కడ స్పీచ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చేసాం. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ కూడా పెట్టేసాం. ఇక్కడ నాలెడ్జ్ బేస్ ఉంది కదా, నాలెడ్జ్ బేస్ కూడా పెట్టామన్నమాట. మనం ఒక క్లినిక్ అనేది సెలెక్ట్ చేసాం, ఎఫ్సిఐ డెంటల్ కేర్ అని. వాళ్ళ వెబ్సైట్ నాలెడ్జ్ బేస్ మొత్తం ఇచ్చేసామన్నమాట. అది ఎలా యాడ్ చేయాలి ఏంటో కూడా మొత్తం చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. ఈ మొత్తం చెప్పాను. ఇప్పుడు మనం ఇంత ఏజెంట్ బిల్డ్ చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అండ్ ఆల్సో దీనికి నెంబర్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ట్విలియో నుంచి అది కూడా చెప్పేశాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మొత్తం ఏజెంట్ బిల్డ్ అయ్యి ఉంది కదా, ఇప్పుడు మనం ఫోన్ కాల్ చేయాలంటే ఎలా చేయాలి ఈ ఏజెంట్ నుంచి. ఇప్పుడు ఈ ఏజెంట్ అనేది ఆటోమేటిక్గా వర్క్ అవ్వాలి కదా, అంటే మనం లీడ్ లిస్ట్ కానీ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు అది డైరెక్ట్గా కాల్ చేసేయాలి కదా, 3 మంత్స్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ ఉన్న వాళ్ళని. అలా చేయాలంటే ఇది ఆటోమేటిక్గా అవుట్బౌండ్ కాల్స్ అనేవి చేయాలి కదా. అది ఎలా చేయాలో మొత్తం చెప్తాను నేను. ఇప్పుడు ఏజెంట్ మొత్తం బిల్డ్ చేసాం, నెంబర్ కూడా ఇంటిగ్రేట్ చేసాం, మొత్తం బాగానే ఉంది. కానీ ఇది ప్రొడక్షన్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, 3 మంత్స్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ ఉన్న పేషెంట్ డీటెయిల్స్ మొత్తం మన దగ్గర ఉండాలి. ఆ డీటెయిల్స్ ఉన్నప్పుడు ఇది మొత్తం అది చెక్ చేసి 3 మంత్స్ బ్యాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేయాలి కదా. అంటే ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోవాలి. మనమే మాన్యువల్గా చేస్తే దానికన్నా మనం హ్యూమన్స్ చేస్తేనే బెటర్ కదా. అంటే మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏం లేకుండా ఆటోమేటిక్గా మొత్తం అయిపోయేలా చూడాలి. ఈ మొత్తం ఎలా చూడాలో ఇప్పుడు చెప్తాను. ఇది మొత్తం మనం ఎలా చేస్తామంటే ఎన్ఐటీని కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ వర్క్ ఫ్లోస్ మొత్తాన్ని, ఈ ఏజెంట్ని ఆ వర్క్ ఫ్లోస్ మొత్తాన్ని మొత్తం కంబైన్ చేస్తాము. దీని తర్వాత ఇక్కడ వెబ్ హుక్ సెట్టింగ్స్, ఇక్కడ వెబ్ హుక్స్ ఏపీఐస్ కూడా మొత్తం వస్తాయి. మీరేం టెన్షన్ పడొద్దు, మొత్తం క్లారిటీగా చెప్తాను, ఈజీగానే అర్థమవుతుంది. ఈ వీడియోతో మీకు ఈ ఏపీఐస్ హెచ్టిటిపి రిక్వెస్ట్, ఈ వెబ్ హుక్స్ ఇవి కూడా క్లారిటీ వస్తాయి. దాంతోపాటు ఈ ఏజెంట్ని ఎన్ఐటీకి ఎలా కనెక్ట్ చేయాలి, మొత్తం ప్రొడక్షన్ లెవెల్ వరకు ఎలా తీసుకువెళ్ళాలి అని మొత్తం చూస్తాము. అవుట్బౌండ్ కాల్స్ ఆటోమేటిక్గా ఎలా చేయాలి ఎన్ఐటీ నుంచి, తర్వాత కాల్ అయిపోయిన తర్వాత ఆ కాల్ సమ్మరీ, కాల్ డీటెయిల్స్, ఆ కాల్ రికార్డింగ్ అవి మొత్తం ఎలా రావాలి మన గూగుల్ షీట్లో కానీ మన సిఆర్ఎంలో కానీ, అవి మొత్తం చెప్తాను. ఈజీగానే ఉంటుంది, అంత కాంప్లెక్స్ ఏం కాదు. జస్ట్ కొంచెం టైం పెట్టి ఈ వీడియో మొత్తం చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకైతే బేసిక్ ఓవర్వ్యూ వచ్చింది కదా, ఏజెంట్ ఆల్రెడీ బిల్డ్ చేసింది. ఈ ఏజెంట్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఎన్ఐటీని కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకు కనెక్ట్ చేస్తున్నామంటే మనకి ఆటోమేటిక్గా అన్ని కాల్స్ అనేవి వెళ్ళిపోవాలి. దాంతోపాటు కాల్ అయిపోయిన తర్వాత కాల్ సమ్మరీ, కాల్ డీటెయిల్స్ మొత్తం మన గూగుల్ షీట్లో కానీ మన సిఆర్ఎంలో కానీ మనం ఏదైతే ఇంటిగ్రేట్ చేస్తామో దాంట్లోకి రావాలన్నమాట. ఇంతే మనం చేస్తుంది. ఇప్పుడు మనం ఎన్ఐటీని ఓపెన్ చేసి ఇది మొత్తం ఎలా చేయాలి ఏంటి అని మొత్తం చూద్దాం. ఫస్ట్ మనం అది మొత్తం చేసే ముందు ఇక్కడ ప్రాంప్ట్ అనేది కొంచెం రిఫైన్ చేసుకుందాం. ఈ ప్రాంప్ట్ మొత్తం ఎలా రాశాను ఏంటి అని మీకు తెలియాలంటే లాస్ట్ వీడియోలో పార్ట్ 2 అనే వీడియోలో మొత్తం ప్రాంప్టింగ్ మాస్టర్ క్లాస్ అనమాట. అది మొత్తం దాంట్లో
దాంట్లో మొత్తం ఈ ప్రాంప్టింగ్ గురించే ఉంటుంది. మొత్తం ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ఒక ప్రొడక్షన్ లెవెల్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, మొత్తం ప్రాంప్టింగ్ టిప్స్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. అది మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దాంతోనే ఈ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేశాననమాట. చాలా ఎఫిషియంట్ ప్రాంప్ట్. బాగా వర్క్ అవుతుంది ఈ ప్రాంప్ట్. ఒకసారి మీరు కూడా ఆ ప్రాంప్ట్ ఎలా రాయాలి, ఏంటి, దానికి రిసోర్సెస్ కూడా కొన్ని ఇచ్చాను. అవి కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. వెళ్లి చూడండి. లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంతో పాటు మీకు మొత్తం బేసిక్స్ నుంచి కావాలంటే మా పార్ట్ 1 వీడియో చూడండి. దాంట్లో కంప్లీట్ బేసిక్ నుంచి అసలు ఏ వాయిస్ ఏంటంటే ఏంటి, ఇది ఎలా యూజ్ అవుతాయి, మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చు దీని మీద, డిఫరెంట్ ఈ రిటైల్ ప్లాట్‌ఫామ్ మొత్తం డాష్‌బోర్డ్ మొత్తం ఓవర్‌వ్యూ ఒకటి, ఇంకా ఈ నెంబర్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఫంక్షన్స్ అంటే ఏంటి, మొత్తం సెట్టింగ్స్ అంటే ఏంటి, ఈ కంప్లీట్ రిటైల్ డాష్‌బోర్డ్ ఓవర్‌వ్యూ, సింగిల్ ప్రాంప్ట్ అంటే ఏంటి, కన్వర్జేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్‌గా ఎలా ఉంటాయి, ఇంకా ఈ సెట్టింగ్స్ మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట పార్ట్ 1 వీడియోలో. మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. మీరు ఆ 2 వీడియోస్ చూడకపోయినా వీడియో అనేది అర్థమవుతుంది. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే అవి కూడా చూడండి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పార్ట్ 2లో మనం జస్ట్ ఒకసారి చూసి ప్రాంప్ట్ అనేది ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొంచెం మోడిఫై చేసుకుందాం కావాల్సినవి. ఇక్కడ ఏజెంట్ నేమ్ అనేది మనం వేరియబుల్‌గా ఇచ్చేసింది. మనకి ఇష్టమొచ్చిన నేమ్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఈ ఏజెంట్ నేమ్ ఏంటంటే మన వాయిస్ ఏంటి ఉంది కదా, దానికి నేమ్ అనమాట. నేను క్లిమో అని ఇస్తున్నాను. ఈ వాయిస్ దానిదే కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్‌కి. తర్వాత ఇంకా అది ఎక్కడెక్కడుందో చూసుకోండి. లేకపోతే డైరెక్ట్‌గా ఇదే చాట్‌జీపీటీకి ఇచ్చేసి దాన్ని ఏజెంట్ నేమ్ ఉన్న చోటల్లా అది మార్చేయమని చెప్పండి. కొన్ని చోట్లే ఉంది కాబట్టి నేను నార్మల్‌గా మాన్యువల్‌గా మార్చేశాను. సరే, అయితే అయిపోయింది. మార్చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ డైనమిక్ వేరియబుల్స్ ఏముంటాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పేషెంట్ నేము, లాస్ట్ విజిట్, ట్రీట్మెంట్ హిస్టరీ, డాక్టర్ నేము, ఇవి మొత్తం ఉంటాయి. కరెంట్ టైమ్, యూజర్ నెంబర్ అనేది మనం నార్మల్‌గా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇవి ఎలా వచ్చేస్తాయని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. జస్ట్ మీరు ఏం టెన్షన్ పడొద్దు, నేను ఇప్పుడు చెప్పేస్తాను. ఇదనేది డైనమిక్ వేరియబుల్ అనమాట. ఇది ప్రీ డిఫైన్డ్ డైనమిక్ వేరియబుల్ అనమాట. ఇది ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతుంది. అంటే మనకి ప్రెజెంట్ టైమ్ ఎంతుందో ఇది ఇప్పుడు చెప్పేస్తుందనమాట ఈ ఫంక్షన్ వాడి. మనం దానికి వాల్యూ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే వాల్యూ కూడా ఇచ్చుకోవచ్చు. అది తర్వాత చెప్తాను. యూజర్ నెంబరు. యూజర్ నెంబర్ ఏంటంటే మనకి యూజర్ కాల్ చేస్తారు కదా! యూజర్ కాల్ చేస్తారు, లేకపోతే మనం యూజర్‌కి కాల్ చేస్తాం. ఆ నెంబర్ అనేది ఇస్తున్నామనమాట. ఆ నెంబర్ ఇవ్వకుండా ఈ ఏజెంట్ ఎవరితో మాట్లాడుతుంది, ఏ నెంబర్‌తో మాట్లాడుతుందో దీనికి యాక్సెస్ ఉండదనమాట. దానికోసం మనం ఈ ఏజెంట్‌కి ఆ నెంబర్ అయితే ఇస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి నా నెంబర్ చెప్పు అని అలా అడుగుతాడు కదా యూజర్. లేకపోతే నా నెంబరు ఇక్కడ ఫిలప్ చెయ్యి, నా నెంబర్‌కి మళ్ళీ తర్వాత కాల్ చేయని అలా ఇస్తాడు కదా! అప్పుడు ఇది డైరెక్ట్‌గా ఆ నెంబర్ డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌ని యాక్సెస్ చేయలేదు కదా! ఎందుకంటే ఇది ఏఐ కదా! అందుకు మనం ఈ డైనమిక్ వేరియబుల్‌లో ఇస్తున్నామనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ కంటెక్స్ట్‌లో అతనితో మాట్లాడుతున్నప్పుడు దీని దగ్గర అతని నెంబర్ అనేది ఆల్రెడీ ఉంటుందనమాట. అది అందుకది అపాయింట్‌మెంట్ బుక్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏమన్నా సినారియోస్‌లో యూజ్ అవుతున్నప్పుడు కానీ, ఇది ఈజీగా యాక్సెస్ చేయగలదనమాట ఆ నెంబర్‌ని. ఇలా అయితే వర్క్ అవుతుంది. ఈ డైనమిక్ వేరియబుల్స్ మొత్తం ఒకసారి చూసేయండి ఏమేమున్నాయో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడసలు మన మెయిన్ గోల్ ఏంటో చూడండి. ఇక్కడ మనం ఏజెంట్ ఏం చేయాలి, ప్రీవియస్ లీడ్స్ ఉన్నాయి కదా! ఆ లీడ్స్ మొత్తాన్ని చూసి వాళ్ళకి కాల్ చేయాలి. ఫస్ట్ కాల్ చేయాలంటే మనం ఎన్ఐటెన్ నుంచి కాల్ ఎలా వెళ్ళాలి, రిటైల్‌ని యూజ్ చేసుకొని ఫస్ట్ మొత్తం కంప్లీట్‌గా బిల్ చేసే బదులు ఫస్ట్ ఒక్కొక్క సెక్షన్‌గా బిల్డ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మన సినారియో ఏంటి, మన ఏజెంటు ఆటోమేటిక్‌గా ఆ 3 మంత్స్ బ్యాక్ ఉన్న వాళ్ళందరినీ కాల్ చేసి అలా మాట్లాడాలి. మాట్లాడడం అది మొత్తం ఈ ప్రాంప్ట్ అనేది చూసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్‌ఐటెన్ నుంచి ఆటోమేటిక్‌గా కాల్ వెళ్ళేలా చేయాలి. ఆ కాల్ వెళ్ళేలా చేయాలంటే మనకి ఫస్ట్ ఏం కావాలి, ఆటోమేటిక్‌గా కాల్ వెళ్ళేలాగా చేసేటట్టు రావాలి కదా ఎన్‌ఐటెన్‌లో. అందుకు మనం ఏం చేస్తామంటే ఎన్‌ఐటెన్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఆటోమేటిక్‌గా కాల్ ఎలా వెళ్ళాలి ఈ వాయిస్ ఏజెంట్ నుంచి, అంటే ఈ రిటైల్ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఆటోమేటిక్‌గా కాల్ ఎలా వెళ్ళాలి అని చూద్దాం. దాని తర్వాత అది మొత్తం అయిపోతుంది కదా! అంటే కాల్ వెళ్తుంది, మొత్తం బానే ఉంది. కాల్ వెళ్ళిన తర్వాత ఆ యూజర్ అనేవాడు మొత్తం మాట్లాడతాడు, కాల్ అయిపోతుంది. కాల్ అయిపోయిన వెంటనే ఆ కాల్ రికార్డింగ్స్, కాల్ సమ్మరీ అవి మొత్తం ఉంటాయి కదా! అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నాడా లేదా అని. అంటే మనం కస్టమ్ పారామీటర్స్ అనేవి మొత్తం పెట్టుకోవచ్చు. అది మొత్తం తర్వాత చెప్తాను. అంటే ఆ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి కదా! కాల్ డీటెయిల్స్. ఆ కాల్ డీటెయిల్స్ మొత్తం మనకి ఒక గూగుల్ షీట్‌లో కానీ, క్లయింట్ సీఆర్ఎంలో కానీ దేంట్లో ఒక దాంట్లో వచ్చేటట్టు అది మొత్తం మళ్ళీ వేరే సినారియో చేయాలనమాట. అది దానికి ఒక వేరే ఫ్లో చేయాలి ఎన్‌ఐటెన్‌లో. ఇది మొత్తం సెక్షన్స్‌గా ఇలా డివైడ్ చేసి చేద్దాము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు ఎన్‌ఐటెన్ నుంచి కాల్ ఎలా వెళ్ళాలి ఈ వాయిస్ ఏజెంట్‌తో అని అలా చూద్దాం. ఫస్ట్ మీరు ఎన్‌ఐటెన్ ఓపెన్ చేయండి. ఎన్‌ఐటెన్ ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది.
మీకు కనుక ఎన్ఎన్ లేకపోతే ఫ్రీ ట్రయల్ యూస్ చేసుకోండి. మీ జీమెయిల్స్‌తో కాకపోయినా ఇక్కడ టెంప్ మెయిల్ అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంటుంది. జస్ట్ tempmail.org అని క్లిక్ చేయండి ఇలా. ఈ యూఆర్ఎల్ మీకు టెంప్ మెయిల్‌లో వస్తుంది. అది వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్‌తో సైన్ అప్ అయిపోండి. n18.io అని క్లిక్ చేయండి. మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా! ఆ ఈమెయిల్‌తో సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిపోండి. ఆ ఈమెయిల్‌తో సైన్ అప్ అయిపోండి. ఆ ఈమెయిల్‌తో సైన్ అప్ అయిపోండి. దాని తర్వాత మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ అని ఇలా వస్తుంది. ఇక్కడ కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీరు డైరెక్ట్‌గా పేస్ట్ చేసేస్తే సరిపోతుంది ఇంకా. మీకు ఫ్రీ n18 అయితే ఓపెన్ అయిపోతుంది. నేను జస్ట్ డెమో కోసం ఇప్పుడే ఒకటి క్రియేట్ చేశాను. చూడండి కొత్త n18 అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. న్యూ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేయండి. నేను మీకు టెంప్లేట్ ఇస్తాను కాబట్టి మీరు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాలంటే స్క్రాచ్ నుంచి కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ షెడ్యూల్ ట్రిగ్గర్ అనేది తీసుకుంటాం. షెడ్యూల్ ట్రిగ్గర్ ఎందుకు తీసుకుంటామంటే మొత్తం మనం షెడ్యూల్ చేస్తామన్నమాట. అంటే రోజు చెక్ చేస్తుంది. వీళ్ళకి ఈ పేషెంట్స్‌కి 3 మంత్స్ అయిందా లేదా అని చెక్ చేసి దాని తర్వాత వాళ్ళకి కాల్ చేస్తుందన్నమాట. ఇది మొత్తం ఎప్పుడు మనం తర్వాత ఫస్ట్ కాల్ ఎలా వెళ్ళాలో చూసిన తర్వాత ఇది మొత్తం సెటప్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ జస్ట్ టెస్టింగే కాబట్టి మాన్యువల్ ట్రిగ్గర్ అనేది వాడతామన్నమాట. ఇదైతే ఈజీగా మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అందుకు మనం ఇది వాడదాం. దీని తర్వాత ఏం చేస్తామంటే మన n18 నుంచి రిటైల్‌కి ఏపీఐ రిక్వెస్ట్ వెళ్ళాలి. రిటైల్ ఏజెంట్ దానికి డైరెక్ట్‌గా అంటే మన కస్టమర్స్‌కి డైరెక్ట్‌గా కాల్ చేయాలి. అది కదా మనకు కావాల్సింది. అంటే మనకు కావాల్సింది ఏంటంటే రిటైల్ నుంచి డైరెక్ట్‌గా కాల్ వెళ్ళాలి. n18 యూజ్ చేసి బ్యాక్ ఎండ్‌లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిటైల్ డాక్యుమెంటేషన్ చూద్దాం. అంటే n18 నుంచి కాల్ వెళ్ళాలంటే n18 రిటైల్ ప్లాట్‌ఫామ్‌ని వాడే కదా n18 రిటైల్ ప్లాట్‌ఫామ్‌ని వాడే కదా కాల్ చేసేది. అందుకు మనం ఏం చేద్దామంటే రిటైల్ డాక్యుమెంటేషన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రిటైల్ డాక్యుమెంటేషన్‌లో ఏముంటాయి? మొత్తం రిటైల్ ప్లాట్‌ఫామ్‌ని ఎలా వాడాలో మొత్తం ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది కదా! చూడండి. ఇలా మొత్తం రిటైల్ ప్లాట్‌ఫామ్‌ని ఎలా వాడాలో ఉంటుంది. కానీ మనకి ఇది అవసరం లేదు. మనకేం అవసరం అంటే ఏపీఐస్ ద్వారా ఎలా వాడాలో కావాలి. ఎందుకంటే మనం n18తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కదా! n18ను ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి మనం మొత్తం ఏపీఐస్‌తో యూజ్ చేస్తాం అనమాట. ఈ ఏపీఐస్ మొత్తం చూసి మనకి యూజ్ అయ్యే ఏపీఐ ఎక్కడుందో మొత్తం చూసి మనం ఆ ఏపీఐ రిక్వెస్ట్ అయితే వాడతాం అనమాట n18 నుంచి. ఓన్లీ n18 అనే కాదు ఇలా బ్యాక్ ఎండ్‌లో ఏదైనా మనం ఈ ఏపీఐస్ గురించే వాడతాం అనమాట. మీకు ఏపీఐ అంటే ఏంటో కూడా తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పేది ఫాలో అయిపోయింది సరిపోతుంది. ఏపీఐ అంటే ఏంటంటే మొత్తం అది హిస్టరీ మొత్తం కాకుండా జస్ట్ సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు n18 ఉంది కదా! n18 నుంచి మనం డైరెక్ట్‌గా కస్టమర్‌కి కాల్ చేయాలి. డైరెక్ట్ కస్టమర్‌కి కాల్ చేయాలంటే మన రిటైల్ ఏజెంట్ నుంచి కాల్ చేయాలి కదా! మన రిటైల్ ఏజెంట్ ఆటోమేటిక్‌గా n18 నుంచి మనకి ఫ్లో ట్రిగ్గర్ అయిపోయినప్పుడు అది ట్రిగ్గర్ అయిపోయి అతనికి కాల్ వెళ్ళిపోవాలి. కాల్ వెళ్ళిపోవాలంటే మనం రిటైల్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళి మాన్యువల్‌గా ఇక్కడ కాల్ చేసే బదులు మనం ఏం చేస్తామంటే ఏపీఐ రిక్వెస్ట్ అనేది వాడదాం అనమాట. ఏపీఐ రిక్వెస్ట్ అంటే ఏం చేస్తుంది? ఇక్కడ మనం రిటైల్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళి దాంట్లో మొత్తం కాల్ చేసే అవసరం లేదు. డైరెక్ట్‌గా మనకి ఇక్కడ సెటప్ చేసుకున్నాం అనుకోండి. డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి కాల్ వెళ్ళిపోతుంది. దీనికి ఏం కావాలి? మన రిటైల్ అకౌంట్ పర్మిషన్ కావాలి. పర్మిషన్ కావాలంటే అవి మొత్తం ఆల్రెడీ ఉంటాయన్నమాట. ప్రతి యాప్‌కి 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు రిటైల్ ఉంది కదా! రిటైల్‌లో మనం డైరెక్ట్‌గా రిటైల్ ప్లాట్‌ఫామ్ నుంచి కాల్ చేయొచ్చు. ఇది కాకుండా ఏపీఐ నుంచి కూడా కాల్ చేయొచ్చు. 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ డాష్‌బోర్డ్‌లో ఇక్కడ దీని నుంచి కాల్ కాకుండా, ఈ ఏపీఐస్ యూజ్ చేసి కాల్ చేస్తున్నాం. ఈ ఏపీఐస్ యూజ్ చేసి కాల్ చేయడం అంటే, ఈ ఏపీఐస్‌కి డిఫరెంట్ ఏపీఐస్ ఉంటాయన్నమాట. ఫోన్ కాల్‌కి ఒక ఏపీఐ ఉంటుంది. తర్వాత ఆ ఫోన్ కాల్ డీటెయిల్స్ రావడానికి ఒక ఏపీఐ ఉంటుంది. ఆ ఫోన్ నంబర్ మన అకౌంట్‌లో ఎన్ని ఫోన్ నంబర్స్ ఉన్నాయని డీటెయిల్స్ రావడానికి ఒక ఏపీఐ ఉంటుంది. అలా డిఫరెంట్ ఏపీఐస్ అనేవి ఉంటాయన్నమాట. దీంట్లో మనకు కావాల్సిన ఏపీఐ అయితే దీంట్లో మనకు కావాల్సిన ఏపీఐ ఎండ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనం చూసుకొని దాన్ని సెటప్ చేసుకోవాలి. అంటే ఏం లేదు. మన రిటైల్ అకౌంట్‌ని 2 టైప్స్‌గా వాడొచ్చు. ఒకటేమో డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళి డైరెక్ట్‌గా అక్కడి నుంచి వాడొచ్చు. ఇంకోటేమో ఈ ఏపీఐస్‌తో వాడొచ్చు. ఇప్పుడు మనం ఆటోమేటిక్‌గా మొత్తం అయిపోవాలి కాబట్టి మనం ప్రతిసారి ఈ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళి మొత్తం చేయం కాబట్టి మనం n18 నుంచి ఏం చేయాలంటే ఈ ఏపీఐ రిక్వెస్ట్ వాడి మొత్తం చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది ప్రతిసారి మనం సెటప్ చేసుకునే పని లేదు. ఆటోమేటిక్‌గా ఇదే అయిపోతుంది. ఆటోమేటిక్‌గా ఒకసారి సెటప్ చేస్తే మొత్తం ఇదే అయిపోతుందనమాట. ఇప్పుడు మీకు అంత అర్థం కాదు. నేను మొత్తం సెటప్ చేశాక మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ కొంచెం ఓపిక పట్టి వినండి. ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదా! ఇక్కడ మనం ఏం చేస్తామంటే
ఇక్కడ హెచ్‌టిటిపి నోడ్ అనేది పెడతామనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కాల్ చేస్తున్నాం. మన కస్టమర్‌కి కాల్ వెళ్ళాలి. కాల్ వెళ్ళాలంటే మన డీటెయిల్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్ళి కాల్ చేయడానికి ఏపీఐ ఎండ్ పాయింట్, కాల్ చేయడానికి ఏం చేయాలి అని ఇక్కడ ఉంటుంది ఈ డాక్యుమెంటేషన్‌లో. నార్మల్ డాక్యుమెంటేషన్ ఏముంటుంది? కాల్ ఎలా చేయాలి? ఈ డాష్‌బోర్డ్‌లో నుంచి కాల్ ఎలా చేయాలి? అది మొత్తం ఉంటుంది. కానీ ఏపీఐ రిఫరెన్స్‌లో ఏముంటుంది? ఈ ఏపీఎస్ ద్వారా ఎలా కాల్ చేయాలి అని ఉంటుంది. ఈ ఏపీఎస్ ద్వారా కాల్ చేయాలంటే ఇక్కడ మనం మొత్తం కరెక్ట్‌గా సెటప్ చేసుకోవాలనమాట. ఇక్కడ కొన్ని రిక్వైర్డ్ పారామీటర్స్ అవి మొత్తం ఉంటాయి. అవి మొత్తం మనం కరెక్ట్‌గా సెటప్ చేసుకోవాలి. అది మొత్తం ఏంటో చెప్తానిప్పుడు. చూడండి, మనకి క్రియేట్ ఫోన్ కాల్ ఉంది కదా! ఇదే మనం వాడేది ఇప్పుడు. క్రియేట్ ఫోన్ కాల్ అంటే మనం ఎక్కడి నుంచైనా ఈ ఏపీఐ కాల్ యూజ్ చేసి, ఈ ఏపీఐ ఎండ్ పాయింట్ యూజ్ చేసి మనం కాల్ అనేది ట్రిగ్గర్ చేయొచ్చనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన ఎండ్ పాయింట్ ఇది. ఇదొక్కటే కాకుండా ఇంకా రిటైల్ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు చాలా ఎండ్ పాయింట్స్ అనేవి ఇచ్చారు. ఇవి మొత్తం ప్రతి దానికి యూజ్ అవుతాయన్నమాట. చూడండి, ఇక్కడ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్‌కి ఒక్కోలా ఉన్నాయి. ఇక్కడ మనం ఏం వాడుతున్నాం? కాల్ గురించి వాడుతున్నాం. మనకి రిటైల్ ప్లాట్‌ఫార్మ్‌లో చాట్ బోట్స్ కూడా చేయొచ్చు కదా! ఆ చాట్ బోట్ గురించి ఇక్కడ మొత్తం చాట్ క్రియేట్ చేయడానికి ఒకటి, గెట్ చాట్ అంటే చాట్ డీటెయిల్స్ మొత్తం తెచ్చుకోవడానికి ఒకటి, అవుట్‌బౌండ్ మనం చాట్ ఒకళ్ళకి సెండ్ చేయడానికి ఒకటి, అలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. తర్వాత ఫోన్ నంబర్స్. మన అకౌంట్‌లో ఫోన్ నంబర్ క్రియేట్ చేయడానికి, ఫోన్ నంబర్ డిలీట్ చేయడానికి, ఉన్న ఫోన్ నంబర్‌ని అప్డేట్ చేయడానికి, ఇలా ఈ ఫోన్ నంబర్ ఎండ్ పాయింట్స్ అనమాట. ఇలా డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ అయితే ఉంటాయి. మనకి కావాల్సిందేంటో దీంట్లో చూసుకోవాలి. మనకు కావాల్సిందేంటి? క్రియేట్ ఫోన్ కాల్ కదా! అది మనం తీసుకున్నాం. ఇక్కడ ఈ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇది మొత్తం ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ అది అర్థమైంది కదా! ఇప్పుడు మనం ఇక్కడికొచ్చి అది మొత్తం సెటప్ చేసుకుంటాం. ఇక్కడ చూసింది మొత్తం ఇక్కడ సెటప్ చేసుకోవాలనమాట వర్క్ ఫ్లోలో. అప్పుడు సెటప్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ రిక్వెస్ట్ అంటే ఇదేంటిది ఇక్కడ ఉంది మొత్తం. ఇక్కడ ఫోన్ కాల్ ఎలా క్రియేట్ చేయాలి ఏపీఐ ద్వారా అని ఉంది. అక్కడ మొత్తం మనం చదివి అది మొత్తం అర్థం చేసుకొని అక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ మొత్తం కాన్ఫిగర్ చేస్తామనమాట. అంటే ఇక్కడ మొత్తం సెటప్ చేసుకుంటాం. సేమ్ అక్కడ ఏముందో ఇక్కడ మొత్తం సెటప్ చేసుకుంటాం. సెటప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆటోమేటిక్‌గా కాల్ అనేది వెళ్ళిపోతుందనమాట. అంతే సింపుల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రతిసారి మనం ఏపీఐ కాల్స్ మొత్తం యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఎన్ఐడన్‌లో ఫస్ట్ చూసుకోవాలి. మనం ఏదైతే ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తున్నామో అది దీంట్లో ఉందా లేదా అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ రిటైల్‌ని ఏపీఐ ద్వారా యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ రిటైల్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ రిటైల్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కనిపియలేదు. ఇక్కడ రిటైల్ అని సెర్చ్ చేస్తే నాకేం కనిపియలేదు. ఇక్కడ కనిపియలేదంటే అర్థం ఏంటంటే ఈ ఎన్‌ఐటెన్‌లో డైరెక్ట్‌గా ఈ రిటైల్‌ని ఇంటిగ్రేట్ చేయడానికి ఆప్షన్ లేదనమాట. ఆప్షన్ లేకపోతే ఏమవుతుందంటే ఏమవ్వదు. ఎందుకంటే మనం ఈజీగా హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ద్వారా చేసుకోవచ్చనమాట. అంటే 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ ఉందనుకోండి ఆల్రెడీ. దాన్ని డైరెక్ట్‌గా ఇక్కడ పెట్టేసి కాన్ఫిగర్ చేసేస్తాం. కానీ ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ అనేది ఇక్కడ సెట్ చేసినట్టు లేకపోతే మీకు ఇలా వస్తుంది లేదని అప్పుడు మనం ఏం చేస్తామంటే హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది వాడి దానికి కాల్ చేస్తామనమాట. అంటే హెచ్‌టిటిపి రిక్వెస్ట్ వాడి ఆ ప్లాట్‌ఫార్మ్‌ని కనెక్ట్ చేస్తాం. సేమ్ ఇక్కడ ఈ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది వాడాం. ఇక్కడ మొత్తం ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ సెటప్ చేసుకోవాలనమాట. అంతే. ఇక్కడ సెటప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఆటోమేటిక్‌గా కాల్ అనేది వెళ్ళిపోతుందనమాట. ఎందుకంటే మనం ఇక్కడ క్రియేట్ ఫోన్ కాల్ అనేది వాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది మొత్తం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎండ్ పాయింట్ ఉంది కదా! ఈ ఎండ్ పాయింట్ అనేది కాపీ చేసుకోండి. ఎండ్ పాయింట్ కాపీ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా! యూఆర్ఎల్‌లో పేస్ట్ చేయండి. చూడండి ఇలా అవుతుంది. ఇక్కడ యూఆర్ఎల్ ఏదైతే ఉందో, ఇక్కడ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది మొత్తం మ్యాచ్ అవ్వాలనమాట. తర్వాత ఇక్కడ మెథడ్ ఉంది కదా! ఈ మెథడ్ చూడండి ఇక్కడ పోస్ట్ అని ఉంది. ఇది కూడా పోస్ట్ పెట్టాలి. ఇలా పెట్టాం. అలా ఒక్కొక్కటి మొత్తం లైన్‌గా రావాలనమాట. ఇక్కడ కూడా డీటెయిల్‌గా మొత్తం మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా డీటెయిల్‌గా మొత్తం మెన్షన్ చేసుంటారనమాట. ఏవేవి పెట్టాలి, ఏవేవి పెట్టకూడదు, ఏ ప్లేస్‌లో ఏం పెట్టాలి అని. చూడండి ఇక్కడ ఆథరైజేషన్స్‌లో ఇక్కడ ఆథరైజేషన్ అనేది హెడర్ అని ఉంది కదా! ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి? క్యూరీ పారామీటర్స్ ఒకటుంది, హెడర్స్ ఒకటుంది, బాడీ ఒకటుంది. ఈ 3 ఉన్నాయన్నమాట. ఈ 3 మెయిన్. ఇక్కడ మొత్తం ఇస్తారనమాట. హెడర్స్‌లో ఏం పెట్టాలి, బాడీ పారామీటర్స్‌లో ఏం పెట్టాలి, క్యూరీ పారామీటర్స్‌లో ఏం పెట్టాలి అని. చూడండి ఇక్కడ హెడర్ అని ఉంది కదా! ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంది చూడండి. రిక్వైర్డ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. ఇది గనక మన రిక్వెస్ట్‌లో లేకపోతే అంటే మన హెచ్‌టిటిపి నోడ్‌లో ఇది లేకపోతే అది పనిచేయదనమాట. అందుకు అది. ఇది రిక్వైర్డ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఆథరైజేషన్ ఉంది కదా! ఇది హెడర్ అని ఇక్కడ హెడర్ అని ఉంది కాబట్టి ఇది మొత్తం కాపీ చేయండి. ఇక్కడ ఇలా ఉంది కదా! ఆథరైజేషన్ అని కాపీ చేయండి ఈ నేమ్. హెడర్ అని ఉంది కాబట్టి హెడర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న వెంటనే మీకు ఇలా కనిపిస్తాయి. ఇక్కడ నేమ్ ఆథరైజేషన్ అని అక్కడ ఉంది కదా! అది కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వండి. ఆథరైజేషన్ అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు దీని లోపల ఏం పెట్టాలి ఇక్కడ ఉంటుంది. అథెంటికేషన్ హెడర్ కంటైనింగ్ ఏపీఐ కీ. ద ఫార్మాట్ ఈస్
బీరర్ యువర్ ఏపీఐకి. చూడండి ఈ ఫార్మాట్ అనేది ఇచ్చారు మనకి. ఈ ఫార్మాట్ ఏం చేయాలి? ఇది కాపీ చేసుకొని ఇక్కడ వాల్యూలో ఇచ్చేయాలి. ఇక్కడ బానే ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ చూడండి. హెడర్ కంటైనింగ్ యువర్ ఏపీఐ కీ. ఫైండ్ ఇట్ ఇన్ డాష్‌బోర్డ్. అంటే మన డాష్‌బోర్డ్‌లో ఒక ఏపీఐ కీ ఉంటుంది. ఈ రిటైల్ అకౌంట్‌కి. ఆ ఏపీఐ కీ అనేది ఇక్కడ పెట్టాలనమాట. అంటే యువర్ ఏపీఐ కీ ప్లేస్‌లో మన ఏపీఐ కీ అనేది పెట్టాలి. ఇప్పుడు ఏపీఐ కీ పెట్టాలి కాబట్టి మన రిటైల్ అకౌంట్ ఏపీఐ కీ పెట్టాలి. ఇదెందుకు పెట్టాలంటే మనం ఏం వాడుతున్నాం? మన రిటైల్ అకౌంట్ అనేది వాడుతున్నాం. అంటే మన రిటైల్ అకౌంట్ నుంచి మనకి కాల్ అనేది వెళ్ళాలి. ఇప్పుడు మనం రిటైల్ అకౌంట్ వాడుతున్నామంటే మనం లాగిన్ కానీ, సైన్ అప్ కానీ అయ్యి వాడుతున్నాం. అందుకు మనం కాల్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మన అకౌంట్ కాబట్టి. కానీ ఇక్కడ మనం వాడాలంటే ఫస్ట్ మన అకౌంట్ కనెక్ట్ అయ్యి ఉండాలి కదా దీంట్లో. మన అకౌంట్ కనెక్ట్ అయ్యి ఉండాలంటే మనకి ఆథరైజేషన్ మన అకౌంట్ కనెక్ట్ అయ్యి ఉండాలంటే మన గురించి మన లాగిన్ డీటెయిల్స్ అవి మొత్తం కావాలి కదా! ఇప్పుడు మనం లాగిన్ డీటెయిల్స్ అయి మొత్తం దేనికి కావాలి? అయి మొత్తం నార్మల్‌గా మనం సైన్ అప్, లాగిన్ అయితున్నప్పుడు ఆ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళాలన్నప్పుడు దానికి కావాలి. ఇప్పుడు మనం ఏపీఐ రిక్వెస్ట్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మనకేం కావాలంటే ఏపీఐ కీస్, ఆథెంటికేషన్ టోకెన్స్ ఇవి కావాలనమాట. అయి మొత్తం ఎలా ఉంటాయంటే అయి మొత్తం ఎక్కడ సెటప్ చేసుకోవాలంటే ఇక్కడే ఉంటాయి. మన డాష్‌బోర్డ్ ఓపెన్ చేయండి. మీకు ఇలా కనిపిస్తుంది కదా! ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా! సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏపీఐ కీస్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు మొత్తం ఏపీఐ కీస్ అనేవి కనిపిస్తాయన్నమాట. చూడండి ఇక్కడ కాపీ చేసేసుకోండి ఏపీఐ కీ అనేది. ఇక్కడ మీరు ఇక్కడ ఎన్‌ఎడిట్‌లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంతే. మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. నేను ఏపీఐ కీ ఎక్స్‌పోర్ట్ చేయను కాబట్టి ఇక్కడ ఖాళీగా వదులుతున్నాను. తర్వాత పెడతాను. ఇక్కడ ఇది అయిపోయింది. తర్వాత బాడీ అని ఉంది కదా! తర్వాత బాడీ అని ఉంది కదా! ఇక్కడ చూడండి. బాడీ అని ఉంది కదా! బాడీ ఆన్ చేయండి. ఇప్పుడు బాడీలో ఏమేమి పెట్టాలో చూద్దాం. ఇప్పుడు బాడీ అని ఉంది కదా! బాడీ ఆన్ చేయండి. ఇప్పుడు బాడీలో ఏమేమి పెట్టాలో చూద్దాం. చూడండి బాడీలో ఫస్ట్ ఫ్రమ్ నెంబర్ అని ఉంది కదా! ఈ ఫ్రమ్ నెంబర్ అనేది రిక్వైర్డ్ అనమాట. రిక్వైర్డ్ కాబట్టి ఈ ఫ్రమ్ నెంబర్ అనేది రిక్వైర్డ్ అనమాట. అంటే ఖచ్చితంగా పెట్టాలని. ఇప్పుడు ఫ్రమ్ నెంబర్ అనేది కాపీ చేసి అక్కడ ఏం చేస్తామంటే మన ఫ్రమ్ నెంబర్ అంటే దేని నుంచి వెళ్ళాలి కాల్ అని. ఇది ఏదైతే అది నెంబర్ పెట్టడానికి అవ్వదనమాట. ఎందుకంటే మన రిటైల్‌లో మనం కాల్ చేయడానికి ఓన్లీ మనం ఇంటిగ్రేట్ చేసిన నంబర్స్ ఉంటాయి కదా! ఆ నంబర్స్ నుంచే కాల్ చేయగలం మనం. చూడండి నేను ఇక్కడ 12 నుంచి నంబర్ ఇంటిగ్రేట్ చేశాను కదా! అందుకే ఇక్కడ కనిపిస్తుంది. ఈ కనిపించింది నేను ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి. ఫ్రమ్ నెంబర్ అని ఉంది కదా! ఫ్రమ్ నంబర్ అని క్లిక్ చేసి ఇక్కడ నా రిటైల్ అకౌంట్‌లో ఏదైతే నంబర్ ఉందో, ఏదైతే మొత్తం టీవీలో నుంచి ఇంటిగ్రేట్ చేశానో, లేకపోతే ఇక్కడ డైరెక్ట్‌గా కొన్నానో ఆ నంబర్ అనేది కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఫ్రమ్ నంబర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రమ్ నంబర్ టూ నంబర్ కూడా రిక్వైర్డ్. ఎందుకంటే మనం కాల్ చేస్తుంటే మనకి ఎక్కడి నుంచి కాల్ వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి అది మొత్తం కావాలి కదా! టూ నంబర్ కూడా కాపీ చేసుకొని ఇక్కడ నంబర్ సేమ్ కంట్రీ కోడ్‌తో ఇంక్లూడ్ చేసి మొత్తం ఇవ్వాలనమాట. చూడండి 2 నంబర్ ఇలా ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ ఎవరికి కాల్ వెళ్ళాలి అని అలా ఉంది. నేను నా నంబర్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఎవరి నంబర్ అయినా పెట్టొచ్చు. మీది కనుక ట్విలియో నార్మల్ ఫ్రీ అకౌంట్ అయితే మీకు ఎవరికైనా కాల్ చేయడానికి అవ్వదు. ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ నంబర్స్‌కే అవుతుంది. మీరక్కడ యాడ్ చేసుకోవాలి. ట్విలియో అకౌంట్‌లో యాడ్ చేసుకోవాలనమాట. వెరిఫైడ్ కాల్ ఐడీస్ అని ఉంటుంది. దాంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి యాడ్ చేయాలంటే మీకు ఓటీపీ అనేది చెప్పాలి వాళ్ళు. నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. కావాలంటే ఆ వీడియోస్ అనేవి చూడండి. పార్ట్ 1 వీడియోలో ఉంటుంది. చూడండి ఇక్కడ దాకా అయిపోయింది. తర్వాత ఈ మొత్తం మనకి ఆప్షన్స్ అనమాట. చూడండి ఎక్కడ రిక్వైర్డ్ అని లేదు. మనకి ఓన్లీ రిక్వైర్డ్ అని ఉంటే మనం అది కన్ఫర్మ్‌గా పెట్టాలి. లేకపోతే కాల్ అనేది వెళ్ళదనమాట. ఇక్కడ దాకా అయిపోయింది. ఇక్కడ చూడండి రిక్వైర్డ్ అని ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది రెస్పాన్స్ అనమాట. రెస్పాన్స్ అంటే ఏంటి? మనం ఇక్కడ కాల్ అనేది చేస్తున్నాం కదా! ఈ ఏపీఐ కాల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే ఫోన్ కాల్ అనేది చేస్తున్నాం ఇక్కడి నుంచి. దీని తర్వాత మనకి ఇక్కడ రెస్పాన్స్ వస్తుందనమాట. ఈ రెస్పాన్స్ ఏంటంటే మొత్తం మన కాల్ అనేది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? సక్సెస్ అయితే ఏమేమి డీటెయిల్స్ వస్తాయి? ఫెయిల్ అయితే ఏమేమి డీటెయిల్స్ వస్తాయని డీటెయిల్‌గా ఇక్కడ మెన్షన్ చేస్తుందనమాట. చూడండి రెస్పాన్స్ ఎలా వస్తుంది? సక్సెస్‌ఫుల్‌గా అంటే ఒక కాల్ అనేది ఒక ఏపీఐ కాల్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళినప్పుడు ఈ మొత్తం వస్తాయన్నమాట. కాల్ టైపు, ఫ్రమ్ నంబర్, టు నంబర్ ఎక్కడి నుంచి డైరెక్షన్ అంటే ఇన్‌బౌండ్ కాలా, అవుట్‌బౌండ్ కాలా ఈ మొత్తం ఆ డీటెయిల్స్ మొత్తం మనకి వస్తాయన్నమాట. అంతే ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ పారామీటర్స్ మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఇది పనిచేస్తుందో లేదో. నేను ఏపీఐకి ఒకసారి ఇంటిగ్రేట్ చేసేసుకుంటాను. చూడండి నేనైతే ఏపీఐకి పెట్టేసాను. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎగ్జిట్ స్టెప్ మీద క్లిక్ చేశాను. చూడండి నాకైతే
ఫోన్‌కి అనేది వచ్చేసింది. నేను ఫోన్‌తో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఫోన్‌కి కాల్ వస్తుంది. నేను డిలీట్ చేస్తాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్ గైస్. నేను ఈ వీడియో ఓన్లీ మీరు రిక్వెస్ట్ చేశారని చేశాను. చాలామంది పార్ట్ 3 అయితే చేయమని కామెంట్ చేశారు. ఆ వాయిస్ ఏజెంట్ మీద పార్ట్ 2 వరకు చేసి ఆపేసామని. ఇష్యూ ఏంటంటే నేను ఆల్రెడీ ఇది అప్పుడే రికార్డ్ చేశాననమాట. మీరు ఆ డేట్స్ అవి కూడా చూడొచ్చు చూసిన వీడియోలో. దాంట్లో కూడా మీరు ఫీచర్స్ అవన్నీ చూడొచ్చు. N10 కూడా చాలా చాలా పాతది వర్షన్. కానీ నేను అప్పుడు అప్లోడ్ చేయకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే 2 పార్ట్స్ గా రికార్డ్ చేశాను అనమాట. సెకండ్ పార్ట్ లో సరిగ్గా రాలేదనమాట. అంటే N10 లో కంప్లీట్ ఫ్లో బిల్డ్ చేసేటప్పుడు ఒక కంప్లీట్ ఆటోమేషన్ బిల్డ్ చేసేటప్పుడు కాల్ చేయడానికి నా మైక్ డిస్కనెక్ట్ అయిపోయిందనమాట. నా వాయిస్ అనేది చాలా డిస్టర్బింగ్‌గా వచ్చింది. అసలు అంటే అర్థం కావట్లేదు. ఒకసారి మీరే చూడండి. ఇది అప్పుడు చేశాననమాట. ఈ వీడియో మొత్తం. ఒకసారి వాయిస్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ కాల్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. నేను ఫోన్‌లో అదే కాల్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఏజెంట్ ఐడి చూడండి చేయడానికి పెట్టారు కదా. ఈ ఏజెంట్ ఐడి ఇక్కడ everything's going well with your dental health after your root canal. You should be open to coming in for a visit. మీరు కావాలంటే దీన్ని మీరు కస్టమైజ్డ్ వేలో ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఆ ఫార్మాట్‌ని ఎలా చూడండి ఇలా ఉందన్నమాట మొత్తం. ఆల్రెడీ మొత్తం ఆటోమేషన్ రికార్డ్ చేశాను. అంటే కంప్లీట్ ఆటోమేషన్ అనమాట. అంటే డైలీ ఆ లీడ్ లిస్ట్ మొత్తం చెక్ చేసి ఈరోజు ఎవరైనా కాల్ చేయడానికి ఉంటే పాత పేషెంట్స్ వాళ్ళందరికి కాల్ చేస్తుందనమాట. మొత్తం కండిషన్స్‌తో చెక్ చేసి చాలా కండిషన్స్ వరకు పెట్టాను. కానీ వాయిస్ అసలు బాగా రాలేదని ఇంకా ఆపేసాను అప్పుడే. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ కూడా చూపెట్టలేదని అక్కడే ఆపేసాను. కానీ ఇప్పుడు మీరు రిక్వెస్ట్ చేశారు కదా అని ఆ ఫస్ట్ పార్ట్ వాటికి ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ కూడా దీనికి బాగా రీచ్ వస్తే ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఎడిట్ చేసి పెడతాను. సారీ ఏమనుకోకండి. కానీ వర్క్ అనేది చాలా ఎక్కువైపోతుంది కదా! ఇప్పుడు నార్మల్‌గా వేరే కొత్త వీడియోని తీయొచ్చు. దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చే బదులు. కానీ ముందు చేసిన వీడియో, ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ వస్తుంది. అందుకే ఆగాను. మీరు కావాలంటే మొత్తం స్క్రాచ్ నుంచి మళ్ళీ చెప్తాను. ఈ వీడియోకి బాగా రీచ్ వస్తే. రియల్లీ సారీ ఏమనుకోవద్దు. మా సిట్యుయేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా! ఓకే. థాంక్ యూ.